Hi friends, first download Ecoat app from Google Play Store. Already downloaded. Open it. Open చేయాలి Ecoat service. Top side district court and high court. Selection whether it is district court or high court. High court కావాలో district court select చేయండి. High court లో AP high court bench principal bench. This is one option. District court top side పైన district court select చేసాము. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ సెలెక్ట్ చేయాలి. we will select the court complex. A court complex. So court name, this is cause list, daily cause list. We will check up whether it is case is listed or not. ఆ రోజు కేసు ఉందా లేదా చూసుకోవాలంటే మన కాజ్ లిస్ట్ని ఆప్షన్ తీసుకెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. కింద ఆ విధంగా కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు కేస్ టైప్, కేసు నెంబర్ పేరుతో కానీ అదే మరి పార్టీ పేరుతో కానీ మనం కేసు వివరాలని తెలుసుకోవచ్చు. we will check up case status by number or by name. Go to the select case type, whether it is OS or STC, SCST. Now STC case selected, 346 case number, year 2015. Go. So you select bottom page. This is the case details. Last down here, this is disposed case. Now we download order of judgment. So petitioner name, advocate name, extra details, which case is ఏం కేసు ఇది చూడవచ్చు. కేసు వివరాలు ఇవన్నీ టోటల్ కేస్ డీటెయిల్స్, డేట్ వైజ్ డీటెయిల్స్. సో ఫైనల్ ఆర్డర్, గో త్రూ ది ఫైనల్ ఆర్డర్ ఉంది చూడండి, గ్రీన్. దాన్ని క్లిక్ చేసామంటే మనకి జడ్జిమెంట్ అనేది ఆ కోర్టు యొక్క ఆ కేసు యొక్క జడ్జిమెంట్ అనేది వస్తుంది. ది మ్యాటర్ వాజ్ సెటిల్డ్ బిఫోర్ లోక్ అదాలత్. సో లోక్ అదాలత్ కాపీ దీంట్లో అందుబాటులో ఉంటుంది. చూడండి, డౌన్లోడ్ నొక్కాలి. డౌన్లోడ్ అవుతా ఉంది. నా డౌన్లోడింగ్ కోర్ట్ ఆర్డర్ ఆర్ జడ్జిమెంట్. go through the arrow mark. Total judgment will available. Country wide district court judgments are available in this app. ఈ యాప్లో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ కోర్టులో ఏ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఉన్న జడ్జిమెంట్లు మనము నెంబర్ పేరుతో కానీ పార్టీ పేరుతో కానీ చెక్ చేసుకోవచ్చు. ఇది సెటిల్మెంట్ ఆర్డర్. నెక్స్ట్ మళ్ళీ వచ్చి చూడండి, ఇప్పుడు కేసు నెంబర్ పేరుతో చూసాము. ఇప్పుడు మళ్ళీ పార్టీ పేరుతో, మన నెంబర్ తెలియదు, పార్టీ పేరుతో ఏ విధంగా కేసు చూడాలో చూద్దాం. చెక్ అవర్ కేస్ స్టేటస్ బై నేమ్, పార్టీ నేమ్. We type here year, which year we registered case, 2015 case. Go, both pending or disposal, select. Then select court here. ఇక్కడ కోర్ట్ సెలెక్ట్ చేయాలి. సీనియర్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, జూనియర్ కోర్టు అని వాటిలో మన కేసుని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చూడండి, పేరు కొట్టాం కాబట్టి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. వీఆర్ సెర్చింగ్ బై నేమ్. సో వీ సెలెక్ట్ which is our case. Case numbers, names are available. So this is the case, disposed case. This is order is available. Download here.
ఇక్కడ ఆర్డర్ని మళ్ళీ డౌన్ పార్టీ పేరుతోనూ మన నెంబర్తో చేసినాము, ఇప్పుడు పార్టీ పేరుతో చూసాం. దీంట్లో ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి, చూద్దాం. చూడండి, ఇక్కడ సెర్చ్ బై అడ్వకేట్, బార్కోడ్, డేట్, కేస్ లిస్ట్ చూడొచ్చు. ఇవి కొన్ని అందుబాటులో ఉన్నాయి. నౌ సమ్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్, సమ్ ఆప్షన్స్ ఆర్ నాట్ అవైలబుల్ డిపెండింగ్ అప్డేట్స్. కానీ అన్నీ అందుబాటులో మనకి అడ్వకేట్ పేరు కొట్టామంటే మనకి అందుబాటులోకి వస్తుంది. ఆ పేరుతో అడ్వకేట్స్ కేసులన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. సెర్చ్ బై అడ్వకేట్ నేమ్, go see here, senior civil courts Tirupati, additional district courts, search by advocate name, case. So we will select which case is our మన కేసు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సమ్ అదర్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. ఆల్రెడీ హైకోర్ట్ కేసెస్ ఆల్సో విల్ చెక్ స్టేటస్ లైక్ దిస్. ఈ విధంగా హైకోర్టు కేసులను కూడా మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. పైన టాప్ సైడ్ పైన చూడండి, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు ఉంది కదా, అక్కడ సెలెక్షన్ మార్చుకోవాలి. దిస్ ఈజ్ బెంచెస్, హైకోర్టు బెంచెస్, విచ్ బెంచ్ కేస్ ఈజ్ పెండింగ్. దిస్ ఈజ్ cause list. So daily cause list also we will check up as per options of EcoTap. Go through the next district court calendar, date wise cases list. This is, we will use a date calendar option. క్యాలెండర్ ఆప్షన్లో మన రోజు డేట్లో వైజ్గా మన కేసులను చూపిస్తుంది. హైకోర్టులో పలానా డేట్లో ఆ కేసులో ఉంది అని చూపిస్తాను. చూడండి, now go through the other options which is available in eCourt. eCourt యాప్లో వేరే ఆప్షన్స్ ఏమైనా చూద్దాం. లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసిన అడ్వకేట్ ఫామ్స్, ఈ కోర్టు, ఈపే, నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ కూడా లింక్ అనేది ఉంది, అవైలబిలిటీలో ఉంది. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ డైరెక్ట్ సుప్రీంకోర్టు వెబ్సైట్కి అవైలబిలిటీ ఉంది. అడ్వకేట్ ఫామ్స్ వెరీ మచ్ అవైలబుల్. అడ్వకేట్ ఫామ్స్, వకాలత్ ఇన్స్టెంట్ మనకి వకాలత్ కావాలంటే తీసుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. వకాలత్ ఉంది, సిఏ ఫాము, బెయిల్ బాండు, అదర్ ఫార్మ్స్ ఆర్ అవైలబుల్ in this app. It is very much useful for practicing advocates to get printout, and then direct Supreme Court website link is available. Go through it. Please kindly subscribe for more legal updates, and other judgments are also uploading for litigant public as well as advocates. Thank you viewers, thank you for watching this video.